ఏ యూత్ అయితే ఎనర్జీని ఎక్కువ ఉపయోగించుకుంటుందో అంత ఎనర్జీ మళ్ళీ లోపల బిల్డప్ అవుతుంది. సాధారణంగా వాళ్ళు మీరు చెప్పేదానికి చప్పట్లు కొట్టరు. వాళ్ళతో ముందు నుంచి మొట్టమొదటి నిమిషంలోనే చప్పట్లు కొట్టడానికి ప్రిపేర్ చేయాలి. ఎవరైతే గట్టిగా చప్పట్లు కొట్టలేదో పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టరు అన్నాం అనుకోండి, అప్పుడు చచ్చినట్టు చప్పట్లు కొడతారు. విత్ మై ఎక్స్పీరియన్స్ ఐ విల్ టెల్ యూ, 50,000 రూపాయలు సంపాదించడం, జీతం సంపాదించడం చాలా కష్టం అండి. నెలకి 5 లక్షలు సంపాదించడం చాలా ఈజీ. ఎందుకంటే 5 లక్షలు సంపాదించే వాళ్ళు ఇంటర్వ్యూస్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఈరోజు ఈ 25 నిమిషాల్లో నేను 5 లక్షలు సంపాదించేవాడికి 50 లక్షలు సంపాదించేవాడికి ఉన్న తేడా చెప్తాను. 90% ఆఫ్ పాపులేషన్ ఆర్ లైక్ దిస్ ఓన్లీ. దే ఆర్ కాల్డ్ వాచర్స్. వాచర్స్ నెవర్ ట్రై. బట్ ప్రయత్నం చేసి చూద్దాం నష్టం ఏంటి అనే యాటిట్యూడ్ మీరు డెవలప్ చేసుకోలేకపోతే పైకి రావడం కష్టం. మీరు సాధారణంగా ఏం చదువుతున్నారు అని అడుగుతాం ఇంటర్వ్యూస్లో, ఏం చదివారు అని అడుగుతాం. ఇఫ్ యు సే ఎంపీసీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అన్నారు అనుకోండి, మ్యాథమెటిక్స్లో వాట్ ఈజ్ పైథాగరస్, ఫిజిక్స్లో వాట్ ఈజ్ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్, కెమిస్ట్రీలో వాట్ ఈజ్ ఏ క్యాటలిస్ట్, ఇలా అడుగుతాం, బేసిక్స్ అడుగుతాం. అలా అడిగినప్పుడు సడన్గా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. యు సీ ద ఫస్ట్ పాయింట్, దెర్ ఆర్ 2 వైట్ లైన్స్ ఇన్ ద డయాగ్రామ్, దెర్ ఆర్ 2 arrow marks ఇన్ ద డయాగ్రామ్. నేను మిమ్మల్ని నీ పేరేమిటి అనే ప్రశ్న అడిగినప్పుడు మై క్వశ్చన్ గోస్ ఇన్సైడ్ త్రూ యువర్ ఇయర్, it goes here. There are certain neurons here, they stimulate and the answer comes from here. This is called Jnanendriya and this is called Karmendriya. The interaction between Jnanendriya and Karmendriya is called memory. On the right hand side of the diagram there are various types of neurons. మీరు ఇప్పుడు ఈ ప్రశ్నకి గట్టిగా సమాధానం చెప్పకపోతే మళ్ళీ నా శాపం తెలుసు కదా. పోకిరి సినిమాలో హీరో పేరు ఏంటి? ఈ సౌండ్ సరిపోదు నాకు. బాహుబలి డైరెక్టర్ ఎవరు? ఇవన్నీ యాక్టివ్ న్యూరాన్స్ అండి. అడగగానే సమాధానం చెప్పేవి యాక్టివ్ న్యూరాన్స్. వాట్ ఈజ్ సెకండ్ లా ఆఫ్ న్యూటన్స్ మోషన్ సెకండ్ లా ఏంటి? F=ma. దీస్ ఆర్ కాల్డ్ ప్యాసివ్ న్యూరాన్స్. కొద్దిగా గుర్తుంటాయి. అక్కడ 4 types ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి చూడండి. ఈ యాక్టివ్ న్యూరాన్స్ 5 లక్షల దాకా ఉంటాయి. అంటే అట్ ఎనీ గివెన్ టైమ్ యూ కెన్ ఆన్సర్ మీ 5 lakhs క్వశ్చన్స్. ఇదేంటి చెవి, ఇదేంటి ముక్కు, ఇలాంటి 5 లక్షల న్యూరాన్స్ యాక్టివ్గా ఉంటాయి. అందులో ఈ పోకిరి, బాహుబలి ఇవన్నీ నిండు ఉంటాయి. సాధ్యమైనంత వరకు వేకెంట్ స్పేస్ ఫర్ ప్రాఫిటబుల్ న్యూరాన్స్ ఉంచుకుంటే మంచిది. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఎక్కువసేపు సైలెంట్గా ఉండడానికి ట్రై చేయండి. దట్ ఈస్ కాల్డ్ నిశ్శబ్ద ధ్యానం, సైలెంట్ మెడిటేషన్. పరీక్షలకు కూడా నేను ఇదే సలహా ఇస్తాను. 1 hour బిఫోర్ రైటింగ్ ది ఎగ్జామ్ బీ సైలెంట్ సో దట్ యువర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని చూడండి, ది వేవ్స్ దట్ టేక్ ది క్వశ్చన్ ఇన్సైడ్ అండ్ స్టిమ్యులేట్ ది న్యూరాన్, అవి స్టేబుల్గా ఉండాలంటే 1 గంట సేపు నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మౌనంగా ఉండండి. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ so that I will adjust my speech accordingly. ట్రైనర్స్కి ఒక ప్రశ్న, మీరు వేదిక ఎక్కబోయే ముందు మీకు టెన్షన్ ఉంటుందా ఉండదా? ఎస్ ఆర్ నో? యా, ఉండాలి. ఉండకపోతే యు ఆర్ ఓవర్ కాన్ఫిడెంట్. టెన్షన్ ఉండాలి. ముందు ఒక 5 నిమిషాలు ట్రైనర్స్కి, తర్వాత ఒక 25 minutes, టోటల్ ½ an hour. 25 minutes అన్ఎంప్లాయిడ్ హౌ టు ఫేస్ ఇంటర్వ్యూస్ గురించి చెప్తాను. ఐ థింక్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళందరి దగ్గర ఈ పేపర్ ఉందని అనుకుంటున్నాను. ఐఎమ్ ఏ కరెక్ట్? ఎస్ ఆర్ నో? ట్రైనర్స్ ముఖ్యంగా ఆడియన్స్ని గ్రిప్లో తీసుకోవాలండి. ఇప్పుడు ఎస్ ఆర్ నో అన్నాను కదా, సగం మంది సమాధానం చెప్పలేదు. దే కమ్ ఓన్లీ టు లిజన్ టు యూ, దే డోంట్ రెసిప్రొకేట్. వాళ్ళని రెసిప్రొకేట్ చేయాలంటే, కాకినాడలో నేను ఒక సరస్వతీదేవి టెంపుల్ కట్టాను. ఈ టెంపుల్ మీద చేయి పెట్టి అడుగుతున్నాను, నేను అడిగిన ప్రశ్నకి ఎవరైతే గట్టిగా సమాధానం చెప్పలేదో వాళ్ళకి 45 years వచ్చే వరకు పెళ్ళి అవ్వదు. ఇప్పుడు చెప్పండి, మీ అందరి దగ్గర పేపర్స్ వచ్చినాయా? ఎస్ ఆర్ నో? అలాగా గ్రిప్లో తీసుకోవాలండి. వాళ్ళని యాక్టివేట్ చేయాలి. దాన్ని రెసిప్రొకేషన్ అంటారు. మన ఇళ్లలో కూడా ఈ రెసిప్రొకేషన్ తక్కువ ఉంటుంది. ఒక ఫాదర్ కొడుకు కానీ కూతురికి కానీ ఒక గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ తీసుకొని థ్యాంక్స్ డాడీ అంటుంది లేదా అంటాడు. అలా కాకుండా థ్యాంక్స్ డాడీ, అబ్బా థ్యాంక్స్ డాడీ అంటమే ఎప్రిసియేషన్ని మ్యాగ్నిఫైయింగ్గా చూపించడం అనేది. ఈ ఎప్రిసియేషన్ ముందు ఆడియన్స్ని తీసుకోవాలి. ఆర్ యు రెడీ? అది అలాగనమాట. ఏ యూత్ అయితే ఎనర్జీని ఎక్కువ ఉపయోగించుకుంటుందో
అంత ఎనర్జీ మళ్ళీ లోపల బిల్డప్ అవుతుంది. సాధారణంగా వాళ్ళు మీరు చెప్పేదానికి చప్పట్లు కొట్టరు. వాళ్ళతో ముందు నుంచి మొట్టమొదటి నిమిషంలోనే చప్పట్లు కొట్టడానికి ప్రిపేర్ చేయాలి. ఎవరైతే గట్టిగా చప్పట్లు కొట్టలేదో పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టరు అన్నాం అనుకోండి, అప్పుడు చచ్చినట్టు చప్పట్లు కొడతారు. దిస్ ఈజ్ ది బెస్ట్ టిప్ ఐ కెన్ గివ్ టు ద ట్రైనర్స్. ఫస్ట్ టేక్ ది ఆడియన్స్ ఇన్ టు యువర్ గ్రిప్. మనం స్టేజీ ఎక్కినప్పుడు మనకి తెలియకుండానే మెదడులో ఒక సెరోటోనిన్, కార్టిజాల్ అనే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. టెన్షన్లో ఉన్నప్పుడు కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. ఆ కార్టిజాల్ రిలీజ్ అవ్వకుండా మెదడు చాలా ఫోకస్డ్గా ఉంచుకోవాలి. ది బెస్ట్ మెడిసిన్ ఫర్ కార్టిజాల్ ఈజ్ సెరోటోనిన్. అందరూ పేపర్లు తీసుకోండి అమ్మా, చాలా ఉన్నాయి పేపర్లు. ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళే, మిగతా వాళ్ళు వేస్ట్ చేయకండి. ఓన్లీ 1000 కాపీసే ఉన్నాయి. ఒక కాగితం ఉండగా ఇంకో కాగితం తీసుకోకండి. రెండో కాగితం తీసుకున్న వాళ్ళకి సెకండ్ సెటప్ మెంటాలిటీ ఉన్నట్టు లెక్క. ఇంటికి తీసుకెళ్దామని ఒక కాగితం లోపల పెట్టుకోకండి ప్లీజ్. నౌ ఐ విల్ టాక్ టు ద పీపుల్ హూ వాంట్ టు గో ఫర్ ఇంటర్వ్యూస్. ముందు వింగ్స్లో వాళ్ళని కంట్రోల్ చేయాలండి. ఇలా మాట అంటం ద్వారా టు కంట్రోల్ ది ఆడియన్స్. ది సెకండ్ బెస్ట్ థింగ్ ఈజ్ మీ స్పీచ్ ఎంత బాగుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆడియన్స్ మూడ్ బాగాలేకపోతే షార్టన్ చేసేయండి. ఫస్ట్ స్టేజ్ ఎక్కగానే మీరు ఎంతసేపు మాట్లాడతారో క్లియర్గా చెప్పండి ఆడియన్స్కి. అంతకన్నా మ్యాక్సిమం 1 or 2 minutes కన్నా ఎక్కువ మాట్లాడకూడదు. కొంతమంది మైక్ దొరికింది కదా అని ఒక సంవత్సరం పాటు మాట్లాడతారు. యూ హ్యావ్ టు కంట్రోల్ దెమ్. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ యాటిట్యూడ్ టు స్పీక్ మోర్. మీకు ఇచ్చిన పేపర్ చూడండి. I was in the interviews for so many companies. ఇంటర్వ్యూస్లో వచ్చిన కుర్రోళ్ళు లేకపోతే అమ్మాయిలు మైండ్ బ్లాంక్ అయిపోవడం ద్వారా a+b² ఎంత అని అడిగితే కూడా చెప్పలేరండి. ఐ విల్ టెల్ యూ ద రీజన్. అందరికీ ముందు వెనకాల వాళ్ళకి ఇవ్వమ్మా పేపర్లు, అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి ఇవ్వు. వీళ్ళందరూ వాళ్ళకి ఎందుకు ఆ పేపర్లు అక్కర్లేదు, వెనకాల వాళ్ళకి ఇవ్వండి. విత్ మై ఎక్స్పీరియన్స్ ఐ విల్ టెల్ యూ, 50,000 రూపాయలు జీతం సంపాదించడం చాలా కష్టం అండి. నెలకి 5 లక్షలు సంపాదించడం చాలా ఈజీ. ఎందుకంటే 5 లక్షలు సంపాదించే వాళ్ళు ఇంటర్వ్యూస్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఈరోజు ఈ 25 నిమిషాల్లో నేను 5 లక్షలు సంపాదించేవాడికి 50 లక్షలు సంపాదించేవాడికి ఉన్న తేడా చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఈజ్ డెవలపింగ్ మెమరీ. కెన్ ఎనీబడి కమ్ హియర్? వన్ ఆఫ్ యూ ప్లీజ్, ఐ విల్ గివ్ ఎ బుక్. ఎవరినో ఒకళ్ళు రండి. మీరు కాదండి, ఓన్లీ అన్ఎంప్లాయిడ్ యూత్. చూడండి, ఒక్కడు రావట్లేదు. ఒకళ్ళు రండి అమ్మ, తొందరగా రండి. ఎవరు అమ్మాయిలు అసలు లేవటమే లేదు. ఒకళ్ళు చాలమ్మా. తీసుకో రా బాబు. ఏం చేస్తున్నారు? యూఆర్ ట్రయింగ్ ఫర్ ఎ జాబ్, మార్కెటింగ్. వెళ్ళండి. ఇప్పుడు వీళ్ళు వచ్చారు. వీళ్ళు నేనేం ప్రశ్న అడగలేదు. వీళ్ళని నేను వాట్ ఈజ్ sin θ బై cos θ ఇంటూ tan θ బై tan స్క్వేర్ θ అని అడిగాను అనుకోండి, నాకు తెలియదండి అంటారు. వెళ్ళి కూర్చోండి అంటాను. అదే a-b² ఎంత అని అడిగితే చెప్తారు. చెప్తే గిఫ్ట్ వస్తుంది, చెప్పకపోతే ఏం రాదు. ట్రై చేయటం వల్ల నష్టం ఏంటి? ఎందుకు చాలామంది ట్రై చేయలేదు అన్ఎంప్లాయిడ్? ఎందుకు రాలేదు స్టేజ్ మీదకి? మీకు పోయే నష్టం ఏంటి వస్తే? 90% ఆఫ్ పాపులేషన్ ఆర్ లైక్ దిస్ ఓన్లీ. దే ఆర్ కాల్డ్ వాచర్స్. వాచర్స్ నెవర్ ట్రై. ఒక ప్రయత్నం చేసి చూద్దాం నష్టం ఏంటి అనే యాటిట్యూడ్ మీరు డెవలప్ చేసుకోలేకపోతే పైకి రావటం కష్టం అండి. ఇప్పుడు ఎంతమంది వస్తారు? చేతులు ఎత్తండి. చూడండి, మళ్ళీ ఓన్లీ 50% ఎత్తారు. ఆ మిగతా 50% వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి. నౌ ఐ విల్ కమ్ టు ద పాయింట్. ఫస్ట్ డెవలపింగ్ మెమరీ అని ఉంది చూడండి.
మీరు సాధారణంగా ఏం చదువుతున్నారు అని అడుగుతాం ఇంటర్వ్యూస్లో, ఏం చదివారు అని అడుగుతాం. ఇఫ్ యు సే ఎంపీసీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అన్నారు అనుకోండి, మ్యాథమెటిక్స్లో వాట్ ఈజ్ పైథాగరస్, ఫిజిక్స్లో వాట్ ఈజ్ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్, కెమిస్ట్రీలో వాట్ ఈజ్ ఏ క్యాటలిస్ట్, ఇలా అడుగుతాం, బేసిక్స్ అడుగుతాం. అలా అడిగినప్పుడు సడన్గా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. యు సీ ద ఫస్ట్ పాయింట్, దెర్ ఆర్ 2 white lines in the diagram, there are 2 arrow marks in the diagram. నేను మిమ్మల్ని నీ పేరేమిటి అనే ప్రశ్న అడిగినప్పుడు మై క్వశ్చన్ గోస్ ఇన్సైడ్ త్రూ యువర్ ఇయర్, ఇట్ గోస్ హియర్. దెర్ ఆర్ సర్టన్ న్యూరాన్స్ హియర్, దే స్టిమ్యులేట్ అండ్ ద ఆన్సర్ కమ్స్ ఫ్రమ్ హియర్. దిస్ ఈజ్ కాల్డ్ జ్ఞానేంద్రియ and this is called karmendriya. The interaction between jnanendriya and karmendriya is called memory. On the right hand side of the diagram there are various types of neurons. మీరు ఇప్పుడు ఈ ప్రశ్నకి గట్టిగా సమాధానం చెప్పకపోతే మళ్ళీ నా శాపం తెలుసు కదా. పోకిరి సినిమాలో హీరో పేరేంటి? ఈ సౌండ్ సరిపోదు నాకు. బాహుబలి డైరెక్టర్ ఎవరు? ఇవన్నీ యాక్టివ్ న్యూరాన్స్ అండి. అడగగానే సమాధానం చెప్పేవి యాక్టివ్ న్యూరాన్స్. వాట్ ఈజ్ సెకండ్ లా ఆఫ్ న్యూటన్ మోషన్, న్యూటన్స్ మోషన్ సెకండ్ లా ఏంటి? F = ma. దీస్ ఆర్ కాల్డ్ ప్యాసివ్ న్యూరాన్స్. కొద్దిగా గుర్తుంటాయి. అక్కడ 4 types ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి చూడండి. ఈ యాక్టివ్ న్యూరాన్స్ 5 లక్షల దాకా ఉంటాయి. అంటే అట్ ఎనీ గివెన్ టైమ్ యూ కెన్ ఆన్సర్ మీ 5 lakhs క్వశ్చన్స్. ఇదేంటి చెవి, ఇదేంటి ముక్కు, ఇలాంటి 5 లక్షల న్యూరాన్స్ యాక్టివ్గా ఉంటాయి. అందులో ఈ పోకిరి, బాహుబలి ఇవన్నీ నిండు ఉంటాయి. సాధ్యమైనంతవరకు వేకెంట్ స్పేస్ ఫర్ ప్రాఫిటబుల్ న్యూరాన్స్ ఉంచుకుంటే మంచిదండి. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఎక్కువసేపు సైలెంట్గా ఉండటానికి ట్రై చేయండి. దట్ ఈస్ కాల్డ్ నిశ్శబ్ద ధ్యానం, సైలెంట్ మెడిటేషన్. పరీక్షలకు కూడా నేను ఇదే సలహా ఇస్తాను. 1 hour బిఫోర్ రైటింగ్ ది ఎగ్జామ్ బీ సైలెంట్, సో దట్ యువర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని ఉంది చూడండి, ది వేవ్స్ దట్ టేక్ ది క్వశ్చన్ ఇన్సైడ్ అండ్ స్టిమ్యులేట్ ది న్యూరాన్, అవి స్టేబుల్గా ఉండాలంటే 1 గంట సేపు నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మౌనంగా ఉండండి. యు సీ ద సెకండ్ పాయింట్, స్టాప్ టాకింగ్ an hour బిఫోర్ ది ఎగ్జామ్. దాన్నే సైలెంట్ మెడిటేషన్ చెప్పాను కదా ఇప్పుడు, నిశ్శబ్ద ధ్యానం. ఈ ప్రశ్నకి ఆల్ ద పీపుల్ హూ వాంట్ టు గెట్ ఎ గుడ్ జాబ్ బై ది గ్రేస్ ఆఫ్ సరస్వతి గట్టిగా ఆన్సర్ చెప్పండి. అక్కడ క్వశ్చన్ రాశాను. 2 పిల్లులు 2 ఎలకల్ని చంపడానికి 2 నిమిషాలు పడితే 1 పిల్లి 1 ఎలకని చంపడానికి ఎంతసేపు పడుతుంది? సౌండ్ గట్టిగా లేదు నాకు. 1 minute. కరెక్ట్. 1 minute ఎంతమంది రాశారు? ఓ ఎక్సలెంట్, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2 minutes ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవరు ఎత్తలేదు చెయ్యి, ఒక్కళ్ళు కూడా ఎత్తలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్. చాలా బాగుందండి ఆన్సర్. వార్మప్ ఫర్ ద ఎగ్జామ్. సాధారణంగా ఇంటర్వ్యూలో మీరు టేబుల్కి ఇటు అటు కూర్చుంటారు. ఇంటర్వ్యూ అడిగేవాడు అటు కూర్చుంటాడు, మీరు ఇటు కూర్చుంటారు. దిస్ ఈజ్ కాల్డ్ హ్యాండ్ అండ్ మైండ్ కొలాబరేషన్. బాగా టెన్షన్ ఎక్కువైనప్పుడు ఇలా ప్రాక్టీస్ చేయండి. ఆ బల్ల కింద చేయి పెట్టుకొని మీరు ఇలా అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గానే మీరు రిలాక్స్ అయిపోతారు. నౌ సీ ద సెకండ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మొన్న ఇంటర్వ్యూలో అడగటం సంభవించింది. 16 to the power of 8 పెద్దదా, 8 to the power of 16 పెద్దదా? ఇంజనీర్స్ని అడిగాం. ఇది మీరు సగం మంది మాట్లాడట్లేదు. హౌ? ఎవరు చెప్తారు? చెప్పండి బాబు, రా, మా తొందరగా టైం లేదు మనకి. బయటికి వెళ్తున్నావా వస్తున్నావా? ఫాస్ట్గా రా, యంగ్ కదా, ఫాస్ట్గా రాము. హౌ కుడ్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఈజీలీ? మామూలుగా క్యాలిక్యులేట్ చేయాలంటే క్యాలిక్యులేటర్ కావాలి. 8 power is maximum is 16 సార్. అంటే 16 అనేది బిగ్గర్ ద పవర్ సార్. దట్స్ ద వై. అంటే తెలుగులో చెప్తాను, కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. లేదు సార్, చెప్పండి. తెలుగులో చెప్తాను. 18కి ఘాతం వచ్చి 16 కదా, 1 పెరుగుతూనే
ఎయిట్ స్క్వేర్ అయితేనే అది ఆల్రెడీ 64 అవుతుంది. ఇంక మిగతాదంతా 15 పవర్స్ అంతా 15 పవర్ ఆఫ్ కాదు 64 పవర్ ఆఫ్ 15 అలా పెరుగుతూనే పోతుంది సార్. ఘాతం ఎక్కువ ఉంటే అమౌంట్ ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది. సారీ సార్, టెన్షన్ ఎక్కువైపోయింది. అవును, 8 అంటే 2 to the power of 3 అండి, 16 అంటే 2 to the power of 4, 2 to the power of 4 to the power of 8 పెద్ద, 2 to the power of 4 into 8 పెద్దదా, 2 to the power of 3 into 16 పెద్దదా అని అడుగుతున్నాడు. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ మనకి టెన్షన్లో తగ్గిపోతాయి. నెక్స్ట్ పాయింట్ చూడండి, రిలాక్స్ బిఫోర్ అటెంప్టింగ్ టు ద ఆన్సర్స్. ఈజ్ దెర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అని 2 ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఉన్నదా లేదా చెప్పండి, డిఫరెన్స్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? మళ్ళీ సగం మంది ఇటు వింగి వాళ్ళు మాట్లాడట్లేదు, ఇంకో శాపం ఏమన్నా మాట్లాడతారా? ఆ 2 ఫోటోగ్రాఫ్స్లో ఏమైనా తేడా ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. మొదటి ఫోటోలో ఏ అనే అక్షరం ఉంది, రెండో దాంట్లో బి అనే అక్షరం ఉంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అర్థమైందా? నౌ స్టార్ట్ విత్ ఎ పాజిటివ్ స్మైల్. ఎవరన్నా ఒక అమ్మాయి వస్తారా స్టేజ్ మీదకి, తెలుగు సినిమాలు బాగా చూసే అమ్మాయి? రండమ్మా. మిమ్మల్ని హుషారు చేయడానికి ఇది ఇనాగ్రల్ ఫంక్షన్ కాబట్టి నాగేశ్వరరావు హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ మీ మోర్ దాన్ మోటివేషన్, కీప్ దెమ్ యాక్టివ్ అని చెప్పాడు. అందుకే ఈ శాపాలు వరాలు ఇవన్నీ. తెలుగు సినిమాలు బాగా చూస్తావా? ఈ అమ్మాయి తెలుగు సినిమాలు బాగా చూస్తుందంట. ఈ అమ్మాయికి మంచి గిఫ్ట్, చాలా మంచి గిఫ్ట్ ఇస్తాను బాగా చెప్తే. ఇప్పుడు ఈ అమ్మాయి మనకి 15 తెలుగు సినిమా హీరోయిన్ల పేర్లు చెప్తుంది. చెప్దుగానే ఎస్ అంటాను, స్టార్ట్ అన్నప్పుడు చెప్దుగానే. జయసుధ, జయప్రద, సావిత్రి ఈ పేర్లు చెప్పకూడదమ్మా. ఇప్పుడున్న రకుల్ ప్రీత్ సింగ్, నయనతార వీళ్ళే చెప్పాలి. 15 సెకండ్స్లో 15 పేర్లు చెప్పాలి, హీరోయిన్స్ పేర్లు. నేను స్టార్ట్ అనగానే వీళ్ళు 1, 2, 3, 4 అని 15 సెకండ్స్ టైం ఇస్తారు. వాళ్ళు ఎంత గట్టిగా అరుస్తారంటే మీ మెదడులో కార్టిజాల్ రిలీజ్ అయ్యి మిగతా పేర్లు మర్చిపోతారు. అరే రెడీ? ఇక్కడే అరుస్తున్నారు, అక్కడ అరవట్లేదేంటి? చెప్పించనా అమ్మాయిల్ని? మరి చెప్పండి గట్టిగా, ఆర్ యు రెడీ? మీరు ఎంత గట్టిగా అరవాలంటే ఎంఐ మొత్తం మర్చిపోవాలి. ఆ కార్టిజాల్ ఎఫెక్ట్ ప్రూవ్ చేయడం కోసం మాత్రమే. వాళ్ళనేం పట్టించుకోవద్దు. 15 నేమ్స్ ఇన్ 15 seconds. ఆర్ యు రెడీ? కమ్ హియర్, స్టార్ట్. సమంత, తమన్నా, అనుష్క, రకుల్ ప్రీత్, శృతి హాసన్, కాజల్, త్రిష, నయనతార, థ్యాంక్స్. ఈ అమ్మాయిని తక్కువ చేయడం కాదు, కార్టిజాల్ ఎఫెక్ట్ అలా ఉంటుంది. నేను కూడా అలాగే చెప్తాను. ఎనీబడి ఎల్స్? ఒక అమ్మాయి రండమ్మా. రాకపోతే ఎందుకు వేస్ట్ చేసుకుంటారు టైం? మీరు ధైర్యం లేకపోతే ఇంటర్వ్యూస్ ఏం చేయలేరు మీరు అసలు. రండి, ఒకళ్ళు రండి తొందరగా. ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఉషా, ఐ మీన్ పీటీ ఉషా, కమ్. రండి, మీరు కూడా రండి, పర్లేదు, తొందర రామ్. ఆర్ యూ వర్కింగ్? ఆర్ యూ గోయింగ్ ఫర్ ఎ జాబ్? యా, ప్లీజ్ కమ్. లేదు సార్, జాబ్. మరి ఇంకెందుకు ఎవరికి ఛాన్స్ ఇద్దాం? యా, ఓకే సార్, డన్. ఎవరు రావట్లేదు. మీరేంటి ఉద్యోగం చేస్తున్నారా? ఎనీ అన్ఎంప్లాయిడ్ గర్ల్ ప్లీజ్ కమ్. కూర్చోమ్మా, మీరే వాళ్ళకి పిల్లలకి చెప్దాం. ఏమన్నా బాయ్ అయినా సరే, అబ్బాయి అయినా సరే రండి రండి. హౌ టు ఫేస్ దిస్ కార్టిజాల్ ఎఫెక్ట్ అని చెప్పడమే నా ఉద్దేశం అండి. నాగేశ్వరరావు, అనదర్ 15 minutes. ఎవరు వస్తున్నారు? ఉద్యోగం వద్దండి, కూర్చోండి. ఎనీ స్టూడెంట్ కెన్ కమ్ ఫర్ స్టూడెంటా? ఆర్ యూ ట్రైంగ్ ఫర్ ఎ జాబ్? యా ప్లీజ్. 9th టేబుల్ రివర్స్ ఆర్డర్లో చెప్పండి. 9 10s are 90. 9 10s 90. 90 సార్. 9 టేబుల్ 9 10s are 90. 9 9s are 81. రివర్స్ ఆర్డర్ బట్ ఈజీ బట్ ట్రిక్కీ. ట్రిక్కీ, అందుకే 23 9s are 207, 23 8s are 184, 23 7s are 161,
23 6 జార్ 138 అలా 23 ఎక్కడ నేను చెప్పినట్టే 9th టేబుల్ మీరు చెప్పండి అంటున్నాను. ఫాస్ట్గా అక్కర్లేదండి, స్లోగా చెప్పండి. మీ ఇష్టం ఎలా చెప్పినా చెప్పండి. చెప్పండి, ఫస్ట్ నుంచి కాదండి, పైనుంచి కిందకి చెప్పండి. నేను ఉన్నాను కదా పక్కన. 9 10s are 90, 9 9s are 81, 9 8s are 72, 9 8s are 72, 9 7s are something 63. అంటే 9 డిక్రీస్ చేసుకుంటాం. అలా చెప్తారా ఇంటర్వ్యూలో? ఫాస్ట్గా వద్దండి, మీ ఇష్టం. స్లోగా చెప్పిన ఒకటి, మీకు ఏది కన్వీనియంట్ అయితే అలా చెప్పండి. కొన్ని సెకండ్ టేబుల్ చెప్పండి. 2 10s are 20, 2 10s are 20, 2 9s are 18, 2 8s are 16. నేను మిమ్మల్ని తక్కువ చేయడం కాదండి, కార్టిజాల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పడం మాత్రమే ఉద్దేశం. 2 8s are 16, 2 7s are 14, 2 6s are 12, 2 5s are 10, 2 4s are 8, 2 3s are 6, 2 2s are 4, 2 1s are 2. కదా రివర్స్లో చెప్పాలి. 2 కాబట్టి సింపుల్గా క్యాలిక్యులేట్ చేశాను, 9 కాబట్టి కొద్ది కష్టం. కానీ ఇంటర్వ్యూలో ఇట్లా ఆన్సర్ చేస్తే ఎట్లా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. మైక్ గుడ్ మార్నింగ్ సార్. నేను ఒక నెంబర్ చెప్తానమ్మా ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ చెప్పాలి. నేను ఏ 1 అని అనుకోండి, ఏ అనాలి. ఓకే ఓకే ఆర్ క్లియర్? ఓకే 3 మైక్ దగ్గర పెట్టుకోండి. సి 4 చెప్పమ్మా, తొందరగా ఈ సార్. చెప్పు. నిలబడు, స్ట్రైట్గా నిలబడు, కదలకు. చెప్పమ్మా. ఈ 2 బి. వాళ్ళు చెప్తున్నారు తొందరగా. దాన్ని రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటారు, ప్రతిస్పందన అంటారు. ప్రతిస్పందన ఫాస్ట్ చేసుకోవాలి. ఐఎమ్ టెలింగ్ యూ, ఇది 50,000 జీతం కోసం కాదమ్మా, అంతకన్నా ఎక్కువ జీతం ఎంత ఈజీగా సంపాదించవచ్చో చెప్తున్నాను. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలో ఏం కష్టం లేదు కదా. లేదు సార్. ఆ అమ్మాయిని చూస్తే గబగబా చెప్పి 9 తర్వాత అనుష్క అలా చెప్పేసి, అలాగా 9 తార, అనుష్క, రకుల్ ప్రీత్ సింగ్, ఇలియానా అలా చెప్పుంటే ఆ అమ్మాయి చెప్పేసి ఉండేది. తొందరపడద్దు, ఓకే? జెడ్ నుంచి వెనక్కి థర్డ్ లెటర్ ఏంటి? వై. ఎక్స్. కరెక్ట్. ఇప్పుడు నేను నెంబర్ చెప్తాను, ఆల్ఫాబెట్ మనసులో అనుకొని ఆ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యే ఒక దేశం పేరు చెప్పము. 1 ఆఫ్రికా దేశం లేదే, సౌత్ ఆఫ్రికా. 2 బి. బ్రిటన్, ఇంగ్లాండ్. ఇంకోటి చెప్పు. నవ్ యు నో హౌ యువర్ అమ్మా. బంగ్లాదేశ్, బల్గేరియా, బ్రెజిల్ అంట. ఎవరో చెప్పింది బ్రెజిల్. దారా తీసుకో బుక్. ఇప్పుడు నెంబర్ చెప్తాను, దేశం మనసులో అనుకొని ఆ దేశం తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక జంతువు పేరు చెప్పు, ఎనిమల్ పేరు చెప్పాలి. ఓకే. ఫస్ట్ కంట్రీ, ది లాస్ట్ లెటర్ ఆఫ్ ది కంట్రీ షుడ్ బి ది ఫస్ట్ లెటర్ ఆఫ్ ఎన్ ఎనిమల్. ఆర్ యు రెడీ? ఒక్క నిమిషం సార్. ఇంకా క్వశ్చన్ అడగలేదు. చెప్పండి. చెప్పనా? ఎందుకు వచ్చాను అనుకున్నావా? అనుకోవద్దు, విల్ గెట్ ఎ గిఫ్ట్. ఏదా బుక్కే? వాడెవడు బ్రెజిల్ అన్నాడు, ఎవరు చెప్తావా? రెడీయా? 2 మీరా? ఆలోచించలేకపోతున్నాను సార్. మరి అదే మైండ్ బ్లాంక్ అవటం అంటే. హార్స్ ఎవడో చెప్పాడు. కమ్ ప్లీజ్ కమ్. హార్స్, బంగ్లాదేశ్, హార్స్. సో సింపుల్. 1 ఎనిమల్. చీమ. యాంట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్విక్ రిఫ్లెక్స్ యాక్షన్స్. ఇప్పుడు ఈ అమ్మాయితో ట్రై చేసింది ప్రతిస్పందన. ఇంటర్వ్యూలో నువ్వు ఎంత తొందరగా ప్రశ్నకి ఆన్సర్ చెప్పావు, ఎంత కరెక్ట్గా చెప్పావు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది మీ ఉద్యోగం రావడం. ది సమ్ ఆఫ్ 2 numbers is 14, ది డిఫరెన్స్ is 2. వాట్ ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది 2 numbers? ఎవరు చెప్తారు తొందరగా? ఎంతండి?
48 కరెక్ట్. ఎవరు చెప్పారు? రండి రండి, ఇద్దరు రండి. దిస్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్స్ యాక్షన్స్. నౌ ఆల్ ఆఫ్ యూ షుడ్ ఆన్సర్ మీ. These are the 100 tips to get a state rank and interview. What is 1000 plus 40? ఎవరైతే గట్టిగా మాట్లాడలేదో క్రమక్రమంగా 1 ఇయర్లో వాళ్ళ జెండర్ చేంజ్ అయిపోతుంది. 1000 plus 40 plus 1000 plus 30, 2030 plus 1000, 3030 plus 20 plus 1000, 4090 plus 10, గట్టిగా 5000 కాదండి, 4100. ఎప్పుడన్నా సరే రిఫ్లెక్స్ యాక్షన్స్ చేయమన్నాను కదా అని చెప్పి తొందరపడి తప్పు చెప్పొద్దు. నెక్స్ట్ క్వశ్చన్, అండర్స్టాండ్ ది క్వశ్చన్ ప్రాపర్లీ. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ 1984? ఈజ్ ఇట్ ఇందిరా గాంధీ ఆర్ మోడీ ఆర్ నన్ ఆఫ్ దిస్? ఇందిరా గాంధీ. తప్పు. మనకి ఇప్పుడున్న ప్రధానమంత్రి పేరు 84లో ఏంటి? మోడీ. సో ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, నెవర్ డిస్కస్ ఆన్సర్స్ బిఫోర్ ద ఇంటర్వ్యూ. చాలామంది ఇంటర్వ్యూలో లోపల ఏం అడుగుతున్నారు అని అడుగుతారు బయటకు వచ్చిన వాళ్ళని. మేమంత మూర్ఖులమేం కాదు.